మిత్రులందరికీ స్వాగతం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30 ఏళ్లుగా చేస్తున్నటువంటి పోరాటం, సమన్యాయం కోసం చేస్తున్న పోరాటం ఇప్పుడు మరొక దశలోకి వచ్చింది. నిన్న జరిగిన సభ మాదిగల కోసం బీజేపీ వారు నిర్వహించినటువంటి సభ ఒక మలుపు అని చెప్పాలి. అయితే దీని గురించి నా చాలా అనుమానాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. దీని వెనక చాలా చరిత్ర కూడా ఉన్నది. ఈ సభ చాలా విజయవంతంగా జరిగిందనే చెప్పవచ్చు. మాదిగలు వాళ్ళ ఉపకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. పరేడ్ గ్రౌండ్ నిండిందనే చెప్పాలి, విజయవంతంగా జరిగిందనే చెప్పాలి. అయితే దీని పరిణామాలు ఎట్లా ఉంటాయి అన్నది ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి విషయం. దీని వెనక కొంత చరిత్రలోకి కూడా మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే బీజేపీ లక్ష్యం ఏంటి? ఈ సభని బీజేపీ ఎందుకు నిర్వహించింది? ఈ సభ నిర్వహించడం వెనక మందకృష్ణ మాదిగ ఉద్యమం ఏం ఆశిస్తూ ఉన్నది? మందకృష్ణ మాదిగ చేసే ఉద్యమం మాదిగల కోసం రిజర్వేషన్లలో కేటగిరీస్ కావాలని, ఏబిసిడి వర్గాలు కావాలని చేస్తున్న 3 దశాబ్దాల ఈ పోరాటం దీనివల్ల ఏం ఆశించింది? అయితే ఇది ఏం జరగబోతున్నది? ఈ విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే బీజేపీకి ఇది మాదిగల కోసం నిర్వహిస్తున్నటువంటి సభలాగా కాకుండా ఇది తెలంగాణ ఎన్నికల ముందు ఎన్నికల ప్రయోజనాల కోసం నిర్వహిస్తున్నట్టుగానే స్పష్టంగా కనపడుతూ ఉన్నది. అంతకుముందు నవంబర్ 7వ తారీఖున బీసీల ఆత్మగౌరవ సభని నిర్వహించారు. ఇది కూడా ఎన్నికల్లో వ్యూహంలో ఒక భాగమే. అయితే ఈ మాదిగ సభని నిర్వహించడం, ఉపకులాలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో బీజేపీ దాన్ని సపోర్ట్ చేస్తుందని చెప్తూ ఈ సభను నిర్వహించడం వెనక కూడా ఉన్నది తక్షణంగా ఎన్నికల్లో కొంత ప్రయోజనం జరగాలనే ఉద్దేశం బీజేపీకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఎన్నికల ముందు జరిగే సందర్భాన్ని ఒకటే కాకుండా రాజకీయాల గురించి మాట్లాడారు నాయకులు. మందకృష్ణ మాదిగ ఎక్కువ రాజకీయాల గురించి మాట్లాడకపోయినా ఆయన కూడా ఇతర పార్టీల వాళ్ళు ఎట్లా మోసం చేశారు, లేకపోతే ఎందుకు చేయలేదు, బీజేపీ మీద తనకు నమ్మకం ఉన్నదని, నరేంద్ర మోదీ పెద్దన్నని, ఆయన చేస్తాడని ఆయన నమ్మకాన్ని వ్యక్తపరిచాడు. తన క్యాడర్లో కూడా తన ఈ నమ్మకాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన ప్రయత్నం చేశాడు. నాయకులు కూడా అట్లాగే మాట్లాడారు. నరేంద్ర మోదీ కూడా అదే తరహాలో చాలా గొప్పగా సపోర్ట్ చేసి దీన్ని చేయడానికి ఆయన ఒప్పుకున్నాడు. తర్వాత ఒక కమిటీ వేస్తానన్నారు. సో ఈ నేపథ్యంలో జరగబోయేది ఏంటి, ఏం జరుగుతుంది, ఇంతకుముందు జరిగింది ఏంటి అన్నది మనం చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనితోటి తక్షణం మాదిగలకి ఏం ఒరుగుతుంది, బీజేపీకి ఏం ఒరుగుతుంది అన్నది కూడా మనం ఒక అంచనాకి రావచ్చు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చేస్తున్నటువంటి ఈ పోరాటం దాదాపు 30 ఏళ్ళు దాటింది, 30 ఏళ్ళు అవుతుంది. 2000 సంవత్సరంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఒక చట్టం తీసుకొచ్చి 2000 సంవత్సరంలోనే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చేసిన డిమాండ్లని ఒప్పుకొని బిల్లు చేసి చట్టం చేసి ఏబిసిడీలుగా చేసి ఎస్సీలలో ఏబిసిడి వర్గంగా చేసి ఉద్యోగాల్లో కానీ చదువుల్లో కానీ చేయడానికి ఆయన ఒప్పుకున్నారు. అది అమలైంది. దరిమిల అది సుప్రీంకోర్టుకు కేసు వెళ్ళింది. సుప్రీంకోర్టులో 2000 సంవత్సరంలోనే ఇది జరిగితే 2004 సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. 5 జడ్జీల ధర్మాసనం దీని మీద తీర్పిస్తూ రాష్ట్రాలు ఒకసారి రిజర్వేషన్ అన్నది కేంద్రం ప్రభుత్వం రిజర్వేషన్ అమలు చేసిన తర్వాత ఎస్సీలకు కానీ బీసీలకు కానీ రిజర్వేషన్ అమలు చేసినప్పుడు ఆ ఎస్సీ మొత్తాన్ని కూడా ఒకే ఏకకంగా ఒక కమ్యూనిటీగా గుర్తించి వాళ్ళకు రిజర్వేషన్ ఏర్పాటు చేసింది రాజ్యాంగం. రాజ్యాంగం ఏర్పాటు చేసినటువంటి ఈ రిజర్వేషన్లో అంతర్గతంగా మళ్ళీ రిజర్వేషన్లు అంతర్గతంగా కేటగిరైజ్ చేసే హక్కు రాష్ట్రాలకు లేదు అని చెప్పి 5 జడ్జీల ధర్మాసనం అప్పుడు తీర్పిచ్చింది. ఆ దరిమిల ఈ న్యాయ పోరాటం చాలా కాలం కొనసాగింది. ఇటీవలే అంటే 2020లో మళ్ళీ 7 జడ్జీల ధర్మాసనం ఇంకొక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం ఆయా రాష్ట్రాలకు ఎస్సీ రిజర్వేషన్లో కూడా అంతర్గతంగా కేటగిరీస్ చేసుకునేటువంటి హక్కు ఉంటుంది అని కూడా చెప్పింది. తర్వాత ఆమె సుప్రీంకోర్టు జడ్జిలో చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ టు ది వీకెస్ట్ ఆఫ్ ది వీక్ అని చెప్పి సుప్రీంకోర్టు 7 న్యాయమూర్తుల ధర్మాసనం స్పష్టంగా చెప్పింది మనకి. కాబట్టి రాష్ట్రాలు కేటగిరీస్ చేసి వాళ్ళకి సబ్ కేటగిరీస్ ఇవ్వచ్చు అని చెప్పింది. అయితే ఇప్పటిదాకా జరిగింది ఏంటి?
2020లోనే ఈ తీర్పు వచ్చిన తర్వాత 2020 నుంచి ఇప్పటిదాకా కూడా బీజేపీ గవర్నమెంటే అక్కడ అధికారంలో ఉన్నది. ఆ తర్వాత ఈ న్యాయమైన కోరికలు ఇటువైపు నుంచి ఎస్సీల నుంచి ప్రభుత్వానికి అందుతూనే ఉన్నాయి, వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటిదాకా కూడా బీజేపీ గవర్నమెంట్, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇటువైపుగా దృష్టి సారించలేదు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ముందు ఈ ప్రస్తావన వచ్చింది, పెద్ద సభ జరిగింది, మేము ఒక కమిటీ వేస్తూ ఉంటున్నారు. నిజానికి ఇక్కడ ఆలోచిస్తే కమిటీ వేయాల్సినటువంటి అవసరమే ఉంది. ఈ కమిటీ వల్ల కాలయాపన తప్ప ఇంకేమైనా జరుగుతుందా? సుప్రీంకోర్టు తీర్పే ఉన్నప్పుడు దాన్ని పార్లమెంట్లో పెట్టి బిల్లు పాస్ చేయించి చట్టం చేసి దాని చట్టం ద్వారా మేము ఎస్సీ రిజర్వేషన్లో అంతర్గతంగా ఏబిసిడి కోటాకు అంగీకరిస్తాము అని చెప్పి బీజేపీ ఇప్పుడే ప్రామిస్ చేసి ఉన్నట్టయితే దానికి చాలా బలం ఉండేది. మాదిగలు కమ్యూనిటీ, మాదిగ ఉపకులాలు దాన్ని గట్టిగా నమ్మేవాళ్ళు. దానివల్ల బీజేపీకి మరింత రాజకీయమైనటువంటి లబ్ధి జరిగేది. కానీ వీళ్ళు మళ్ళీ ఒక కమిటీ వేస్తామని చెప్పి ఒక మధ్యంతర స్థితిలో ఒక త్రిశంకు స్వర్గంలాగా వాళ్ళు మాదిగలకి చూపించారు. అందుకే సామాజిక మాధ్యమాల్లో ఇవాళ వచ్చినటువంటి సామాజిక మాధ్యమాల్లో మాదిగ మేధావులు కానీ చాలామంది దీని మీద అనుమానాలే వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ సబ్ కమిటీ ఎందుకు, మళ్ళీ కమిటీ ఎందుకు, అసలు కమిటీ ద్వారా ఏం జరుగుతుంది, కాలయాపనకు తప్ప కమిటీ ద్వారా ఏం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు చేశారు. అయితే బీజేపీ వ్యూహం ఏంటంటే ఇప్పటికిప్పుడే మేము మాదిగల ఏబిసిడి చేస్తామని చెబితే ఇంకా వేరే రాష్ట్రం కూడా ఏదైనా జరుగుతుందేమో అటు మాలల వర్గం నుంచి కానీ వేరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చర్మకార వృత్తి కాకుండా ఇతరు చేసేటటువంటి ప్రాధాన్య వర్గాల నుంచి ఏదైనా వ్యతిరేకత వస్తుందేమో అని కూడా బహుశా బీజేపీ ఆలోచించి ఉండవచ్చు అని చెప్పి అనిపిస్తూ ఉన్నది. ఏది ఏమైనా కానీ ఇప్పటి వరకు జరుగుతున్న ఈ సభ ద్వారా జరిగినటువంటి దీంట్లో మనకు తెలియవచ్చేది ఏంటంటే ఇది స్పష్టంగా రాజకీయ ప్రయోజనం కోసం ఉద్దేశించి పెట్టింది పెట్టచ్చు. బీజేపీ పార్టీ పెట్టచ్చు, ఇంకొకరు పెట్టచ్చు అని చెప్పారు. అంతేకాకుండా నరేంద్ర మోదీ గారు ఈ సందర్భంలో చేసిన విమర్శ టీఆర్ఎస్ గవర్నమెంట్, అదే బీఆర్ఎస్ మాదిగలను ఎస్సీని ఒక ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి అది మోసం చేసేసారు, వాళ్ళు పట్టించుకోలేదు అని చెప్పి ఒక పెద్ద విమర్శ చేశారు. ఇది ప్రతి సందర్భంలోనూ ఈ విమర్శ టీఆర్ఎస్ మీద అన్ని పార్టీలు అన్ని సందర్భాల్లో దీన్ని ఒక ఆయుధంగా వాడుకొని చేయొచ్చు. అందుకే నేను ఇంతకుముందు ఒక వీడియోలో నేను చెప్పాను, పార్టీలు వాగ్దానాలు చేసేటప్పుడు ఆలోచించి వాగ్దానాలు చేయాలి. ఇట్లాంటి వాగ్దానాల వల్ల అన్ని పార్టీలకు నష్టం జరుగుతూనే ఉందని చెప్పి కూడా ఒక విశ్లేషణ చేశాను. అంతేకాకుండా టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఇంకొక విమర్శ ఏంటంటే మాదిగలకు వాళ్ళు మంత్రిమండలిలో కానీ మిగతా చోట్ల కానీ సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని, ఎమ్మెల్సీ పదవులు ఇచ్చేటప్పుడు కానీ ఇంకా నామినేటెడ్ పదవులు ఇచ్చేటప్పుడు కానీ మాలలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు, మాదిగలకు ప్రాధాన్యం ఇవ్వలేదని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ఇటువైపు నుంచి మాదిగ మేధావుల నుంచి ఇతరుల నుంచి కూడా చాలా గట్టి విమర్శ ఉన్నది. అది సబబైన విమర్శ అని చెప్పి చాలామంది చెప్తూనే ఉన్నారు. అది సబబైన విమర్శ. దీన్ని కూడా ఈ సందర్భంగా ఈ విమర్శ కూడా ముందుకొచ్చింది. కాకపోగా ఇప్పుడు ఈ సభ ద్వారా మాదిగలలో కొంత విశ్వాసాన్ని బీజేపీ కలిగించగలుగుతుంది. అట్లాగే మాదిగలలో కూడా మందకృష్ణకి ప్రతిపక్ష వర్గం ఒకటి విధింది మాదిగాసం ఉన్నది. మాదిగ మేధావుల్లో కూడా మందకృష్ణ కన్నా భిన్నమైనటువంటి ఒక గ్రూపులు కూడా ఉన్నాయి. దానికి వేరు అంతర్గతమైనటువంటి కారణాలు ఉంటాయి. ఉన్నా కూడా అందరూ కోరుకునేది ఏంటంటే ఏబిసిడి కావాలని. మాదిగల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏబిసిడి వర్గీకరణ వద్దని చెప్పి మాదిగలు ఎవరు కోరరు, అడగరు. కానీ ఈ సందర్భంగా బీజేపీ పార్టీ ఇప్పుడు చేస్తున్నటువంటి కమిటీ అని చెప్పకుండా ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు, ఎలక్షన్సే ఇంకా సమయం కూడా ఉన్నది. ఇప్పటికైనా కూడా బీజేపీ పార్టీ కమిటీ కాకుండా మేము పార్లమెంట్లో చట్టం చేస్తామని చెప్పగలిగితే, పార్లమెంట్లో చట్టం చేస్తాము, దాన్ని అమలు చేస్తామని గట్టి హామీ ఇవ్వగలిగితే అటు పార్టీకి మేలు జరుగుతుంది, ఇటు మాదిగల్లో కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీనివల్ల అటు పార్టీకి లాభం వస్తుంది, మాదిగలలో కూడా ఇంకొకటి వస్తుంది. అయితే బీజేపీ పార్టీ వ్యూహం ఈ మాదిగలలో కూడా ఏబిసిడి వర్గాలు చేస్తామని చెప్పడం ఈ నేపథ్యంలో కూడా తక్షణమైన రాజకీయ ప్రయోజనం మాత్రమే కాకుండా దీర్ఘకాలికంగా కూడా వేరు ప్రయోజనాలను కూడా ఉండొచ్చు అని చెప్పి అనుకోవచ్చు. మాదిగలను మతాంతరీకరణ వైపు దృష్టి మళ్లించకుండా హిందూ ఫోల్డ్లోనే
ఉంచుకోవడానికి కూడా మాదిగలకి కానీ మిగతా వాళ్ళకి కానీ ఇలాంటి ప్రయోజనాలు చేయటం వల్ల ఈ ప్రయోజనం కూడా బీజేపీ ఆశించి ఉండవచ్చు. వాళ్ళ వ్యూహాలు కూడా దీర్ఘకాలికమైన వ్యూహాలు కూడా బీజేపీకి ఇలాగే ఉంటాయి. ఏది ఏమైనా సరే ఎస్సీలలో సమన్యాయం జరగాలి, అంతేకాదు బీసీలలో కూడా సమన్యాయం జరగాలి, ఎస్టీలలో కూడా సమన్యాయం జరగాలి. నేను వేరు సందర్భాల్లో క్షేత్ర పరిశోధన చేస్తూనే ఉన్నాను. క్షేత్ర పరిశోధన చేసినప్పుడు ఖమ్మం జిల్లాలో, వరంగల్ జిల్లాలో క్షేత్ర పరిశోధన చేసినప్పుడు కోయ తదితర గిరిజన వర్గాల యువకులు, చదువుకున్నటువంటి వాళ్ళు చాలా వేదనను వెలిబుచ్చారు. రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లో కేవలం ఒకదానికి మాత్రమే పోతూ ఉన్నాయి ఉద్యోగ అవకాశాలన్నీ కూడా. మాకు కోయ తదితర గిరిజన వర్గాలకు అందటం లేదని చెప్పి వాళ్ళు బాధను వ్యక్తం చేశారు. అంతేకాకుండా బీజేపీ పార్టీలో కానీ ఇంకొక పార్టీలో కానీ బీసీలకు జరుగుతున్నటువంటి న్యాయం ఎట్లా ఉంది అని అంచనా వేస్తే బీసీలకు ఉద్యోగాల్లో కానీ లేకపోతే విద్యావకాశాల్లో కానీ కేవలం బీసీ కులాల్లో 3 కులాలు మాత్రమే ఈ రాజకీయ ప్రయోజనాలను పూర్తిగా పొందుతూ ఉన్నాయి. బీసీలలో ఉన్నటువంటి బోలెడన్ని 60 కులాలకు పైగా ఉన్న బీసీల్లో కేవలం 3-4 కులాలు మాత్రమే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో పొందేటటువంటి ప్రయోజనాలను పొందుతూ ఉన్నాయి. కనుక భారతదేశంలో ప్రజాస్వామ్యం, నిజమైన ప్రజాస్వామ్యానికి అర్థం ఏంటంటే అన్ని కులాలకు సమానమైనటువంటి అవకాశం రావడమే భారతదేశంలో నిజమైనటువంటి ప్రజాస్వామ్యం. ఈ సత్యాన్ని కమ్యూనిస్టుల పార్టీలు కూడా గ్రహించటం లేదు. వాళ్ళు ఎప్పటికి కూడా వర్గము అంటారు, కులంతో దూరంగా ఉండాలి, వగైరా ఇవన్నీ చెప్తారు. కానీ భారతదేశంలో వాస్తవికత ఏంటంటే కులంలోనే ఇవన్నీ ఉన్నాయి. మనకి పాలిత కులాలు, పాలక కులాలు అని చెప్పి స్పష్టమైనటువంటి డిమార్కేషన్ మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ వర్గ స్వభావం కంటే కుల స్వభావం చాలా ముఖ్యం. కాబట్టి అన్ని కులాలకు సమాన న్యాయం జరగాలి అంటే బీసీలలో కూడా ఎంబీసీలకు సమాన న్యాయం జరగాలి. బీసీలలో ఎన్నో కులాలు ఎస్సీల కంటే అణగారి, చాలా హీన స్థితిలో ఉన్నారు. ఎస్సీ కేటగిరీస్లో అడుక్కునే వాళ్ళు చాలా తక్కువ. కానీ బీసీ కులాల్లోనే భిక్షకులు ఎక్కువ మంది బీసీ కులాల్లో ఉన్నారు. ఈ యథార్థాన్ని, ఈ వాస్తవాన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా గుర్తించాలి. బీసీల్లో కూడా ఎంబీసీస్కి రిజర్వేషన్ కావాలి. ఎస్టీల్లో సమన్యాయం జరగాలన్నా, ఎస్సీల్లో సమన్యాయం జరగాలన్నా అంతర్గత సమన్యాయం జరగటానికి అంతర్గత వర్గీకరణ చాలా అవసరం. ఈ దిశగా ఏ పార్టీ అడుగు వేసినా, ఏ పార్టీ ఈ దిశగా పనిచేస్తూ ఉన్నా కానీ మేమందరం కూడా, నేను సమర్థిస్తాను, దాన్ని ఆహ్వానిస్తాను. కనుక మాదిగలలో, ఎస్సీలలో అంతర్గత విభజన కోసం బీజేపీ చేసిన ఒక అడుగు, ఈ అడుగును కూడా స్వాగతించవచ్చు. కానీ ఇది మాత్రం సరిపోదు. దీనికంటే ఇంకా పటిష్టంగా, ఇంకా స్పష్టంగా బీజేపీ ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. దానివల్ల ఎస్సీలకే కాదు, దానివల్ల ఆ పార్టీకి కూడా మేలు జరుగుతుందని చెప్పచ్చు. కానీ దీనివల్ల వేరే రకంగా ఎలాంటి నష్టాలు జరుగుతాయో అని చెప్పి పార్టీలు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. క్రమంగా వాళ్ళే తెలుసుకుంటారు. ఇప్పుడు ఎస్సీలలో వర్గీకరణ చేసినంత మాత్రాన మిగతా ఎస్సీ కులాలకు దేనికి కూడా నష్టం జరగదు. ఈ విషయం సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారము ఇంకొకళ్ళకి రిజర్వేషన్ పోతుందని అనేటువంటి అంశం ఇక్కడ లేదు. ఉన్న రిజర్వేషన్ ఎవరికి పోదు, ఉన్న దాంట్లో సమన్యాయం జరుగుతుందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఈ సత్యాన్ని పార్టీలన్నీ గ్రహించి, పార్టీలన్నీ కూడా బీసీల్లో, ఎస్టీలలో సమన్యాయం జరిగేలాగా వర్గీకరణ చేపట్టాలని చెప్పి మేధావులు కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా తప్పనిసరిగా మనము బీజేపీ వేసిన అడుగుని ఆహ్వానించాల్సిందే. కానీ ఇంతకంటే బలమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మనం ఆశిద్దాం. మిత్రులారా, పులికన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి. నమస్తే.